హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది మరి చాలా సంఘాల్లో మరి ఆర్ఫన్ సండేగా దాదాపు 12 పాయింట్స్ ఉన్నట్టున్నాయి, ప్రేయర్ పాయింట్స్ అయ్యి. ప్రభు చెప్పారు తన శిష్యులతో, నేను వెళ్ళుట మీకు మంచిది, సత్యమనే చెప్పుచున్నాను, అబద్ధం అడగట్లేదు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని ప్రభు ముందే చెప్పినాడు. వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. ఎన్నాళ్ళు ప్రభు మాతో ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఎటువంటి కొదువ లేదు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదా. వాళ్ళని పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే కూర్చోబెట్టి 3 రోజులు అక్కడే ఉన్నాం. 3 రోజులు చెప్పండి, వాళ్ళ ఆత్మలకు సమాధానం, కడుపు నిండా భోజనం. ప్రభు ఎక్కడుంటే అక్కడ సమాధానం, సంతృప్తి, దీవెన. వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీకు సత్యం చెప్తున్నాడు. చాలా దుఃఖపడిపోయారు వాళ్ళు. ప్రభు చెప్పాడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను అన్నాడు. వాక్యాలు చాలా వరకు మనకి అన్నీ తెలుసు. యాకోబు 1:27, యాకోబు ఇందాక చదువుకున్నట్టుగా, తండ్రి ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి, పవిత్రం ఉండాలి, నిష్కళంకమైన భక్తి ఉండాలి. ఇవి ఉన్నాయని చెప్పి ఇహలోకం మాలిన్యం అంటుకొనకుండా ఉండాలి. అది అందులో వెళ్ళిట్టి ఇందులో వెళ్ళిట్టి నిష్కళంకమైన భక్తి, అది దేవునికి ఎంతో, అదే పవిత్రమైనది ఆయన ఎదుటది. ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని, విధవరాండ్రు పరామర్శించడం, ఇవన్నీ కూడా దేవుడు ఆయన ఎవ్వరిని కూడా విడిచిపెట్టలేదు కదండి. ఆయన ఆఖరి క్షణంలో తన తల్లిని కూడా ఆయన సిలువ దగ్గర యోహాను పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడిని బాధ్యత అప్పగించాడు. ప్రభు ఎవరిని ఎప్పుడు కూడా ఆయన అనాథులుగా అయినా విడివడు. హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డలను కూడా ఇప్పుడు కూడా దేవుని సరి ఎత్తిపట్టి వారి కొరకు మనము, వాళ్ళ కొరకే కాదు, విడవబడినటువంటి అనేక మంది ఉన్నారు, వారు అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మన పిల్లలు మనకు చాలా ఇష్టం. అదే రోడ్లలో తిరిగి ఈదుల్లో కాగితాలు ఎరుకుని పిల్లలు చూస్తే, ఇటుకేసి రాకు, నిన్ను చూస్తే మా పిల్లలు చెడిపోతారు, ఇంతంత బారు చెప్తాం. చెడిపోయి మన పిల్లలే. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవత్వం విషయంలో చాలా చాలా భయము. అందుకే వాక్యం బాగా చదివి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే కొద్ది నిమిషాలు మనం ఒక 1 అవర్లో మనం దేవుని వాక్యం ముగించుకుని తర్వాత పిల్లల సండే స్కూల్ ప్రోగ్రాం ఉన్నదంట. అది అయిన తర్వాత వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి. మీకు మెసేజ్లు వచ్చి ఉంటాయి, చూడలేదా? వాట్సాప్స్ ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. నా దగ్గర చెప్పకూడదు అటువంటి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. త్వరగా చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, ధర్మశాస్త్ర గ్రంథం అంటే ధర్మశాస్త్రం అంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదనుకుంటారేమో కొందరు. దేవుని వాక్యం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యం, 2 అంచుల ఖడ్గం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. అది ఆదివారం గుడికొచ్చి బైబిల్ ముఖం చూడకోకుండా మిగతా వారం అంతా ఉండి ఏదో చెప్తుంటే అపోస్తుల కార్యాలు 32 చేయమంటే టాకాటాకా తీసేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన ఆలోచన అంతా కూడా అనాలోచితంగా అజ్ఞానంగా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. ఈ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అండి, దివారాత్రము అప్పుడప్పుడని చదువమ్మా. వారమంతా ఇష్టానుసారి ఇక్కడికి వచ్చేటప్పుడు గంటలు దులిపేస్తారు. నీ భక్తి ఇక్కడ అక్కడ ఎక్కడున్నా ఒక రీతిగా ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, దేవుని యొక్క వాక్యము దివారాత్రములు నువ్వు బోధించక్కర్లే. నీ బతుకు సరి చేసుకోవాలని నువ్వు బోధించి పెద్ద టీచరు పెద్ద బోధకుడు అవసరంలే. ఏం చేయాలంటే అండి, నీ ఆత్మకు సంబంధించి నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి దివారాత్రములు దాన్ని ధ్యానించిన దేవుని వాక్యము ధ్యానించినడలా నీ మార్గము నీవు చక్కగా వర్ధిల్ల చేసి, అప్పుడు నేను ఎవడు ఏలెత్తి చూపించడం. మనలను అనేక మంది ఏలెత్తి చూపించడం గల కారణం ఏంటంటే, మనలో దైవత్వానికి సంబంధించింది ఏమి, ప్రభు వచ్చాడు, సాతాను వచ్చాడు, వాడికి సంబంధించిన వాళ్ళు ఏమీ లేదన్నాడు ఆయన. అంతే రమ్మన్నాడు, నాలో పాపం అనేది ఎవడు చూపిస్తాడు, రండి రా అన్నాడు. ఎవరైనా వచ్చారా? ఇప్పుడుకి వచ్చారు ఎవరైనా? ఆయన అంత పరిశుద్ధుడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం దివారాత్రం ధ్యానించినడం మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగానే ఉందా, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తాం. వర్ధిల్ల చేసుకోవటమే కాదు, చక్కగా ప్రవర్తిస్తాం. అందుకే దేవుని వాక్యం దివారాత్రములు. దేవుని వాక్యం అంటే దివారాత్రులు ధ్యానించబడంట ధన్యుడు అని ఉన్నది బైబిల్. కీర్తన 1వ అధ్యాయం. అతడు నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు అని. కొన్ని లేఖనాలు, ఎందుకంటే ఇటు సాలదో అటు సాలు దేవుని యొక్క వాక్యం. మనకేం ఎక్కువ కావాలి, ఎప్పుడు చేయాలి అప్పుడు చెయ్యం మనం. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో వాక్యం చేత మన ఆత్మలో పోషించబడాలి. నీకు నాకు వాక్యం అవసరం. ఇట్లాంటి చేస్తే చాలా బాగుంటుంది అందరికీ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుని యొక్క ప్రేమ ఇశ్రాయేలు పట్ల, యాకోబు పట్ల, లేకపోతే మన పట్ల ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. 46వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథం అన్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు. అది ఇక్కడ తల వెంట్రుకలు నెరిసిన ఎవరు ఉన్నారా? కనపడిస్తారేంటి? యూత్లే ఫీల్ అయిపోతారు కొందరు. మమ్మల్ని ఇలాగంటారు అలాగంటారు. ఏం చేస్తారండి? కనపడిస్తారేంటి? తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుని మాట అది. నేనే చేసి ఉన్నాను, నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను చంక పెట్టుకొని వాడను నేనే. ఇట్లా ఎత్తుకుంటాడంట దేవుడు. ఎట్లా అండి? మన పిల్లలు 3 నెలలు 6 నెలలు ఎత్తుకుంటాడికి ఎంతసేపు సంకరం ఉంటారో ఇచ్చి అవతల పడేస్తారు. ఎత్తుకున్నప్పుడు మాత్రం నా కన్నా నా చెన్నె చాలా ఉంటాయి, పేర్లు చాలా ఉంటాయి. కొత్త పేర్లు ఎవరికి తెలియవు, అసలే నెట్లో కూడా దొరకవు ఎవరికయ్యి. అటువంటి పేర్లు పెడతారు. కొంత క్రైస్తవులే కానీ సీరియల్లో పేరు పెడతా ఉంటారు. వీళ్ళు సొంతంగా వచ్చి కాదయ్యి, సీరియల్లో చూసి ఆ యాక్టర్ల పేర్లు ఎలాగున్నాయి ఇక్కడ కలుపుతారు అంతే. ఎప్పటిదక్కా ఈ పేరు కొత్త పేరు అనుకుంటాం మనం. చంకను
పెట్టుకొని వాడను నేనే, పెట్టుకొనివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. నేనే. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా అయినా విడిచిపెట్టడు, ముదిమి వచ్చు వరకు. యెషయా గ్రంథము 49 అధ్యాయము 14, 15, 16 వచనాలు. యెషయా గ్రంథం 49. వాళ్ళని కూడా తీయండి అమ్మా. నాకు తెలుసు వాక్యం చదివే వాళ్ళకి చెప్పు వాళ్ళకి కనెక్షన్ టకటకి వెళ్ళిపోతుంది, ఆ లీడింగ్ వేరే ఉంటుంది, నాకు తెలుసు అది. వేరే వాళ్ళు కూడా తీయండి. 49 అధ్యాయం 14, 15, 16 వచ్చిన యెషయా గ్రంథం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. సియోను అనుకుంటుందంటే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భము, ప్రభువు తన్ను మర్చిపోయాడని సియోను అనుకుంటుందని, కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన ప్రభువు సెలవిస్తున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. చిన్న బిడ్డని ఏ తల్లి కూడా నిద్రపోదు తప్ప. తినేసి చిన్నపిల్లలు ఏం చేస్తారు, తల్లులు ఏం చేస్తారండి, వచ్చేయి మనందరిని మన తల్లి ఎలా కూడా పోషించారండి. మంచం మీద పడుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, వచ్చేయి బిడ్డ మీద వేసి పడుకుంటా. ఆదమర్చి నిద్రపోయిన చెయ్యిలోంచి పక్కకి వెళ్ళకోకుండా నిద్రపోద్దు. అయితే బాగా తినేసి పిల్ల ఎటు పడిపోయినా తెలియదు, ఈమె ఎటుపోయినా తెలియదు. సొలొమోను తీర్పు తీర్చాడు 2 స్త్రీలకి. చచ్చిపోయిందని తీసి ఇక్కడ పెట్టి బతుకున్నది అక్కడ పెట్టింది ఆడికి. అయితే ఆ తల్లి ఏమంటుంది, అయ్యా ఇది నా బిడ్డ అంటే ఆడికి బ్రతుకున్న తల్లి బిడ్డ ఏమంటుంది, చంపమంటాడు. కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి మొక్క వద్దు చంపేయండి. ఆమె ఏమంటుంది, అసలు తల్లి ఏమంటుంది, చంపడం ఎందుకు, ఎక్కడో చోట ఉండని అంట. అప్పుడు అర్థమైంది ఈ బిడ్డ ఎవరి తల్లో, ఈ బిడ్డ ఎవరికి, ఏ తల్లికి బిడ్డ అని చెప్పి అప్పుడు తీర్పు తీరుస్తారు. మొట్టమొదటి తీర్పు అధ్యాయం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. 16 వచ్చి అన్నాడు, చూడుము. అట్లా ఇట్లా అనుకోవాలి. అప్పుడు ఏమనుకోండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నా. అరచేతుల్లో బైబిల్ ఉండక ఫోన్ మాత్రం ఎవడు విడిచిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఫోన్ మాత్రం చర్చిలకు వచ్చి అత్తమాలు ఫోన్ చూస్తూ ఉంటే నాకైతే కడుపు కాలిపోతుంది. అన్నిసార్లు బైబిల్ చూడరు, ఏమొచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇంపార్టెంట్ కొరకు తప్పు లేదు. ఏదన్నా ఎవరైనా సాగుబోతులు ఇప్పుడు ఫోన్ వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఆ న్యూస్ వస్తుంది, మీరు జాగ్రత్త అంటే అందుబాటు కొరకు చూసుకోవచ్చు. ఎప్పుడు చూసినా అదేనేంటి, ఇక ఎప్పుడు 24 hours ఇంపార్టెంటే ఉంటుందా? సైతాన్ గడి కంటే బిజీ అనమాట మనం. ఆడికి నిద్ర ఉండదు, ఆడికి అటు ఇటు తిరుగుతాడు, గాలి ఇటు ఇటు తిరిగి వస్తాడు, పని పాట ఉండదు ఆడికి. ఆడు బిజీ పెట్టుకుంటాడు, ఆడు బిజీలో పెట్టేస్తాడు. 16 ఏమంటున్నాడు, 49 చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. అది దైవ ప్రేమ. ఆయన అరచేతులు మనల్ని ఆయన చెక్కి ఉన్నాము. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ఇది దైవ ప్రేమ. తల్లి కంటే కూడా, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, భార్య బిడ్డల కంటే, స్నేహితుల కంటే దేవుని ప్రేమ. ఒక్కసారి ఆయన యెహోవా ఉత్తముడని చాలామంది రుచి చూడడానికి టేస్ట్ తెలియదు, వాక్యాల గురించి తెలియదు వాళ్ళకి. ఎవరో ఏదో చూసి వాట్సాప్లో పెడుతుంది తెలుస్తున్నారు అంతే వాళ్ళకి. అసలు చూసి చదివేది లేదు. అసలు చూసి చదివేది ఉంటే కనుక ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అర్థమైనోడికేమో, అర్థమైనోడికి అబ్బా దేవుని మాటలు ఎంత గొప్ప, ఎంత విలువైనది. ముదిమి వచ్చే వరకైనా ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. చంకని పెట్టుకొని వాడను. ఆయన తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ఒక పాట పాడుకుని ప్రభు యొక్క నామమును మహింపరచుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. సమయ భావాన్ని బట్టి మనం 12కి ముగించుకుని తర్వాత అదొక 1/2 hour ఏదో కార్యక్రమం ఉంటుంది. హల్లెలూయా.
ఇబ్బంది ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదులే. హల్లెలూయా. అలర్ట్గా ఉన్నారు. అది బెర్క్మన్స్ గారి పాట ఒకటి పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. ఎవరు నన్ను చేయి విడిచిన. వచ్చా మీకు? లేకపోతే ఎక్కడో హిమాలయాలకు తీసుకెళ్ళిపోతారు మమ్మల్ని. ఓకే. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు. సౌండ్లు ఎక్కువ చేస్తున్నాయి భయంకరంగా. పెంచేస్తున్నారేంటి ఇట్లాగా? కరెక్ట్గా ఉండే దీన్ని ఇంకా తగ్గించడు కొంచెం. అది మైకులకి సౌండ్లు పెట్టేస్తారు. ఒక క్రమంలో వెళ్ళనివ్వండి ఏదైనా సరే. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును పాలించును. లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే. వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే. రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి. ఆత్మచేత అభిషేకించి. వాక్యము చే నడుపుచున్నాడే. వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. చేయి విడువడు. చేయి విడువడు. నిన్ను చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులందరూ విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఎవరినైనా. అందుకే ఆయన దేవుడు. మనకు నచ్చిన వాళ్ళు సంకన ఎక్కించుకుంటాం, నచ్చిన వాళ్ళని తొక్కేస్తాం, పాతాళంలో తొక్కేస్తాం. చాలా భయంకరం ఇది, ఈ స్థితి. ఇట్టి స్థితి నుంచి మనకి
విడుదల ఉండాలి. నాకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవత్వం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, లేకపోతే మొదటి 2-3 వచనాలు చదవండి. మొదటి నుంచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి, ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు క్రీస్తు యేసునందున విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాయునది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ఎప్పుడు కూడా మోకాళ్ళుని దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మహిమపరిచేవాడు పౌలు. అందుకని ప్రతి పత్రికలో లాస్ట్లో అంటాడు, కృప మీకు తోడయుండునుగాక అంటాడు. లాస్ట్ వచ్చిన ఎప్పుడైనా చూస్తే కృప మీకు, క్రీస్తు కృప, ప్రభు కృప, పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక అంటాడు. తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు కృప మీకు సమాధానము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మనకి కళ్ళుకు కనబడేవి ఎప్పుడు కూడా ఆశీర్వాదంగా ఉంటాయి. మన కళ్ళు కనబడితేనే కదా. ప్లేట్ నిండా మొక్కలు మంచి బిర్యానీ ఉంటే ఆహా ఎంత సంతోషం. కూడా తినొద్దని కాదు, దేవుడు నీకు ఇస్తే తిని తప్పులేదు. తిండి కూడా అంటారంటే వాక్యంలో ఉన్నది, క్షయమైన ఆహారం వద్దు, అక్షయమైన ఆహారం మనకు కావాలి. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు ఆత్మ సంబంధం ఆశీర్వాదం. భౌతిక సంబంధం అనేది కాదు. నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీకు ఇల్లు ఉండొచ్చు, నీకు ఆస్తి పాస్తులు అందసందాలు ఉండొచ్చు, కానీ అవి శాశ్వతం కాదు. ఏది కూడా ఒకే దినాన్న యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి దిక్కు లేని వాడికి చుట్టాలు దిక్కా, దేవుడే దిక్కుని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, దేవునికి ప్రైజ్ లాడన్నాడు ఆయన. మనం అనగలం అట్లా? లోపల ఎంత ఉన్నదంట ఆయనకి, దేవుని మీద ఎంత ఆశ, ఎంత ఆసక్తి ఉంటే ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది పొందుకోవచ్చు, కానీ పోగొట్టుకుంటే ఎందుకు బాధపడాలి మనం? ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం. భౌతిక సంబంధమైనది ఇప్పుడు కూడా భౌతిక సంబంధంగా అయితే నీకంటే నాకంటే ఈ లోకంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రపంచాన్ని వెళ్తున్నారు వాళ్ళు, లేదా సేవకులు వెళ్తున్నారా? ఎవరు? అందుకే మనం సత్యం తెలుసుకోవాలి. దేవుని ఎరిగిన బిడ్డలు సంఘముగా మనం కూడుకున్నప్పుడు దేవుని వాక్యం మనం సరిచేస్తుందంటే మనం ఈ సత్యాలు మనము తెలుసుకోవాలి. దేవుని కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యతో. భౌతిక సంబంధం ఆశీర్వాదము కానే కాదు. నీకు తెలివితేటలు ఉండొచ్చు కదా. మన దేశంలో ఒక ఆయన ఉన్నాడు, దాదాపు 16-18 భాషలు మాట్లాడటం రాయటం వచ్చాయి ఆయనకి. తెలుసు ఎవరో? అక్కడ ఉంటారు, రింగ్ రోడ్ దగ్గర. పివి నరసింహరావు గారండి, భారతదేశ ప్రధాని. పివి నరసింహారావు రాస్తాడైనా మాట్లాడతారు. అంతకంటే మేధావి ఎవరు లేరు. మనకు 2 భాషలు వస్తేనే పక్కోడొచ్చేటికి క్యా కాయరే, వీడికి హిందీ రాదు కదా. మనకు ఆ 2 భాషలోని పెద్ద ప్రవీణ్యం అనుకుంటాం మనం, అవతల బోల్తా కొట్టించడానికి. ఈ లోక సంబంధ జ్ఞానము
ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవే. దేవుడు మనకంట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దేవుని వాక్యం మనకి ఎప్పుడు కూడా దుఃఖపడేవారు ధన్యులు సంతోషించేవారు ధన్యులు అని ఉందా? లేదు. సమస్త జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఒక పుస్తకం రాసిన కింద మీరు సంతకం పెట్టిన ఇది నాదే అని. దేవుని స్తోత్రం అని. నా గురించే చెప్పారు బ్రదర్, నా గురించి ఆయన రాసినట్టున్నారు అనుకోవాలి. నువ్వేమనుకోవాలి? శత్రువా? నేను క్రింద పడినను పైకి లేచాను. నువ్వేం భయపడు. కింద పడ్డాను అనుకున్నావా? మళ్ళీ ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు ఆయన. భౌతిక సంబంధమైన ఆశీర్వాదము అది ఆశీర్వాదమే కానే కాదు. కానీ మీరు వేకువనే లేచి చాలా చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితం అనుభవించుట కూడా కష్టార్జితమైన ఆహారం. ఇవాళ కష్టపడ్డాను ఎక్కడి నుంచి వస్తాయనుకుంటే నువ్వు దేవుని తక్కువ చేసుకుంటున్నావు. నీ రెక్కల కష్టార్జితం ఆయన ఆశీర్వదించకపోతే నీకు ఆడ వల వేసుకుని వెళ్తే ఒక్కడు కూడా పట్ల చూడు బోధకుడా. రాత్రంతా పడ్డా కానీ ఒక్క తోక కూడా ప్రభుని వడను తీసి కుడి పక్కన ఇవ్వన్నాడు. లాగలేకపోయారు. ఆ యొక్క ఆశీర్వాదం చూసి బట్టలు లేకుండా పడిపోడు ఒక ఆయన. ప్రభు సిమెంట్ ఇచ్చేప్పుడు చాలు ఆ పాడినే దోనిలోంచి పాపాత్ములు ప్రభు నన్ను. దేవుని ఆశీర్వాదం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన కానీ నరుల కష్టార్జితం అది ఎప్పుడు కూడా ఎక్కువ. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోక విషయంలో దేవుడు మనకు అనుగ్రహించడు. లేకపోతే కనుక ఆయనలో మనం ఎదగకపోతే చల్లని నాణం పరలోకం చెల్లదు. చల్లని నాణ్యం వలె నువ్వు ఉండకూడదు. నేను కూడా ఆ రీతిగా ఉండటం దైవ చిత్తము కానే కాదు. ఎఫెసీ సంఘ స్థాపకుడు ఎవరండి? పౌలేనా? డౌట్ ఉన్నవాళ్ళు కూడా చెప్పండి. బా ఎఫెసీ సంఘ స్థాపన మీరు అపోస్తలుల గారు 17 అధ్యాయం చూస్తే ఏథెన్స్లో విగ్రహాల చేత పట్టణాన్ని ఏథెన్స్ వారి విషయంలో ఆయన పౌలు చాలా పరితాపం చెంది మీరు బహు భక్తి కలిగి చాలా ఆశ కలిగి ఉన్నారు. కానీ తెలియబడిన దేవునికి తెలియబడిన దేవుని ఉన్నారో ఆ దేవుని గురించి ఆ బలిపీఠాన్ని తీసుకుని అక్కడ యేసుక్రీస్తు గురించి ఏథెన్స్లో ప్రకటించాడు. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. అప్పటికి 18:3 చూస్తే వారు వృత్తికి డేరాలు కుట్టువారు. అది మన దగ్గర డేరాలు కుట్టేవారు అంటే వాడికి సాఫ్ట్వేర్ అయితే కొంచెం ఘనత ఉంటుంది కదా ఎట్లయినా. అవునా ఉండదా? ఏంటంటే అండి డేరాలు కుట్టువారు టెంట్లు కుడుతూ ఉండేవారు. ఏనాడు కూడా పౌలు జీవిత చరిత్ర ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన గురించి చదువుకుంటే మన కదండి. డేరాలు కుట్టువారు. 18-19కి వచ్చేటప్పుడు అపోస్తలుల కార్యంలో వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి. ఎఫెసులో సమాజ మందిరం ఉన్నదే. ఎఫెసు పట్టణము చాలా ఉన్నత వ్యాపార కేంద్రం, చాలా ఉన్నతమైనటువంటి పట్టణం. దాదాపు ఓడరేవే కాదు, అక్కడ చాలా వ్యాపారానికి అన్ని రకాలుగా ఒక్కటి కాదేం కాదు. ఈ నేడు కూడా మనం చూస్తున్నాం కదా, నూతన యెరూషలేము కట్టబడుతుంది, బబులోను కూడా కట్టబడుతుంది. బబులోను కట్టుబడి కూలిపోట కట్టుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే అండి ఆయనతో కలిసి మనం సమకూర్చేవారు వల్ల ఉండాలి. బబులోను అంతా ఏంటి? సాతాను సామ్రాజ్యం. నేను రక్తం పీల్చేయటమే. ఎఫెసు సంఘ స్థాపకుడు అపోస్తున్నటువంటి పౌలు. బహు విగ్రహారాధన అక్కడ ద్విపతి అయితే దానికి మరి జూపిటర్ అక్కడ ఉన్నాయి కదా, అర్తమీదేవి బహు విగ్రహారాధన గుడి అంట. ఆ అర్తమీదేవి దాదాపు 220 సంవత్సరాలు పట్టిందంటే అక్కడ గుడి కట్టడానికి.
అక్కడ కంసాలులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆ గుడికి వచ్చి విగ్రహాలు పోతున్నాయని చెప్పి పౌలు అంటాడు, చేతులతో చేయబడినటువంటి దేవతలు కావనందుకు వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వీడేదో గర్వీలు చేసేందుకు ఆశయంతో వచ్చి ఎవరిని పట్టుకోమన్న. పౌలు అంత రోషంగా దేవుని వాక్యం అక్కడ ప్రకటించాడు. ఎఫెస్సులోనంట దాదాపు పౌలు కంట 12,000 మంది శిష్యులు ఉండేవారంట ఆ కాలంలో. మనకు 12 మంది ఉంటే అందులో 3 నిన్ను మోసేవాళ్ళు, దేవుని వైరు, 4 నన్ను మోసేవాళ్ళు. ఎవరమంటే మనం అందరం కలిసి ఎవరిని మోయాలి? దేవుని సన్నిధిని. దేవుని మోసుకుని వెళ్ళే వారుగా మనము ఉండాలి. నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. ఆ కాలంలో పౌలు అక్కడ తర్కిస్తూ, యూదులతో అక్కడ ప్రజలతో తర్కిస్తూ ఎంతో జ్ఞానం బోధించి దాదాపు 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మాంత్రికులు అయితే తీసుకొచ్చి అక్కడ మాంత్రిక పుస్తకాలు, మాంత్రిక విద్యను అభ్యసించే వాళ్ళందరూ కూడా పుస్తకాలు తగలబెట్టేశారంట. అంతగా దేవుని వాక్యాన్ని, ఎందుకంటే పౌలు అంటాడు తన గురించి మాట్లాడుకుంటూ, నేను ఎఫెస్సులో మురగములతో పోరాడుతున్నంటాడు. 1 కొరింథీ 15:32 అంటాడు. 1 కొరింథీ 15:32 మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన అంటే మృగములంటే మనుషులే కానీ కనబడని కొమ్ములు, కరిసే నోరు మాట్లాడదు కానీ లోపల చాలా కాటులు ఎత్తది. అది అర్థమైందండి? ఆ గొర్రెకి కొమ్ములు కనబడవు కానీ లోపల చాలా. పౌలు అంటాడు, నేను ఎఫెసులో ఏమంటాడండి? మృగములతో పోరాడితునంటాడు. పోరాటం అంటే మనుషులంతా భయంకరులు. ఆ పట్టణము విగ్రహారాధన చేత నిండినటువంటి పట్టణం. 18వ అధ్యాయంలో కూడా మనం చూసిన అపోస్తలుల కార్యాలు, అక్కడ కూడా ఏథెన్స్, కొరింథీ పట్టణ దర్శనాలు అవన్నీ పొందుకున్నాడు ఆయన. అంత గొప్ప పరిచర్య చేశాడు. అనేక సంఘాలను ఆయన హెచ్చరించాడు. గలతీ సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తాడు. గలతీ సంఘమునకు పత్రిక సంఘం ఏ రీతిగా ఉన్నదో చెప్పి వాళ్ళకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 5వ అధ్యాయము 7, 8, 9. గలతీ 5 అధ్యాయం 7, 8, 9. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? బాగానే ఉంది కానీ భక్తి ఇప్పుడు. అందుకని వాళ్ళని చాలా హెచ్చరించాడు. మొదట ఎట్లంటే ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటాడు. మొదట్లో భక్తి ఎప్పుడు ఆదివారం, ఇవాళ ఆదివారమా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడే ఆదివారం వచ్చేసిందా, మర్చిపోయాను. అడ్డడ్డడ్డడ్డే ఎదురు చూడాలి దేవుని సన్నిధి కొరకు. మనం ఎట్లా ఉండాలంటే అండి, ఒక ఆశ, ఒక ఆసక్తి. ఎడారు భూమి నీరు కొరకు ఏ రీతిగా ఆతురతతో ఎదురు చూస్తుందో పంట కొరకు, ఆ రీతిగా దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని మాటల కొరకు గుత్తులుగా దేవుని యొక్క వాక్యం మంచు వలె కుమ్మరించబడే వాక్యం కొరకు ఎవరైనా చెప్పొచ్చు. ఆ వాక్యం కొరకు మనం ఏముండాలంటే అండి, ఆశ, ఆసక్తి. ఆసక్తి లేని భక్తి ఉన్న ఒకటే, చెప్పండి, లేకపోయినది. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. 5వ అధ్యాయం 7, 8, 9 చూడండి. గలతీ సంఘాన్ని అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించెను? ఎవరని చెప్పారా? సత్యానికి ఎలా ఉండాలంటే అండి, విధేయులుగా. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను. అర్థమైంది? ఆ సంఘాన్ని ఏం తిడుతున్నాడండి? పులిసినటువంటి పిండి. ఆ సంఘానికి ఒక హెచ్చరిక అది. మీరు ఎలా ఉన్నారండి ఇప్పుడు? పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. అది కుళ్ళిపోయిన టమాటాలో 50 రూపాయలు ఎట్టుకొచ్చి 3 కిలోలు పట్టుకొచ్చి కుళ్ళిపోయిన టమాటా ఇందులో ఉండు, రేపు తీస్తానంటే మిగతా టమాటాలు ఎలా ఉంటాయండి? బాగుంటాయి కదా.
కుళ్ళిపోయిన వంకాయల్లో నా మంచి వంకాయ అని చెప్పి 10 వంకాయలు అది వంకాయ పెట్టేవాళ్ళు, తెల్లారేటప్పటికి చెప్పండి. భక్తి కూడా అంతే. అవి వంకాయలు కదని చాలా చీప్గా తీసేస్తున్నారు, టమాటాలు కదని పక్కన పెట్టేస్తున్నాం. భక్తి కూడా పులిసినటువంటి పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. అది పులిసిన పిండి కొంచెం ఉంటే, నీ భక్తి ఇంత వంకరు ఉంటే మిగతా వాళ్ళు కూడా పులిసిన పిండి కొంచెం ముద్దంతయు పులియ చేయును. కొరింథీ సంఘాన్ని కూడా హెచ్చరికిస్తాడు. 5వ అధ్యాయం 6, 7, 8 వచ్చినారు. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 6, 7, 8 వచ్చినారు. మీరు అతిశయించుట మంచిది కాదు. చాలామంది అతిశయిస్తారు. అతిశయించుట మంచిది కాదు. కానీ అతిశయించుడు ఎవరందంటే అండి, ప్రభువునందే మనం అతిశయించాలి. నా దేవుడు గొప్పవాడు, నాకేది ఎప్పుడు కూడా ఆయన, ఇందాకే పాడారు కదా, ఎవరు నిన్ను నమ్మునోళ్ళు, నిన్ను దూరం పెట్టినా, నీతో మాట్లాడటం మానేసిన, ఇదివరకు చూపే ప్రేమ ఇప్పుడు చూపించకపోయిన ఇటు వెళ్తే ఎలాగన్నా నిన్ను మాత్రం ఆయన, నన్ను ఆయన, అది అందుకే కొరింథీ సంఘంతో కూడా అంటున్నాడు. 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయించుట మంచిది కాదు కానే కాదు, మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక. కొరింథీ సంఘమా, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై. ఇప్పుడు ఏమవ్వాలంటే మనం క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని, పాతదైనటువంటి యొక్క పులిపిండిని తీసి పారవేయుడి. అది తీసించుకోవడం కాదు, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం. చేయొద్దన్న పని చేశాడు ఆకాన్ గారు. ఏం చేశాడండి? శపితమైన దానిలో ఏది కూడా ఆశించొద్దు అన్నాడు. మన సహోదరుడు ఆకాన్ గారు ఏం చేశారండి? మంచి షీనారు వస్త్రం ఒకటి, బంగారు కమ్మి ఒకటి ఆశించి గుడారంలో పెట్టుకుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటే అక్కడికి వచ్చి వాళ్ళేమో ఓడిపోతున్నారు. యెహోషువ మోకం కింద చేసి ఏడిచేస్తున్నాడు, బట్టలు చింపేసుకుని వస్త్రాలు చింపి ఏడిచేస్తున్నాడు. ఏంటి ప్రభు అంటే, ఎందుకు ఏడుతావు, ఇశ్రాయేలు పాపం చేశారంటే వాడికి. అవునా, ఎవరు చేశారు పిలవండి అంటే వాడికి ఎవరి మీదకి వచ్చింది? ఆయనతో పాటు అందరికీ సన్మానం చేశారు. ఒక్కళ్ళు చాలు, పులిసినటువంటి పిండి. అందుకే మీరు పులిపిండి లేని వారు కనుక మీరు క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలంతే. దేవునికి చెందనిది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము హెబ్రీ 4:12 ప్రకారం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మ కీలులను మూలుగులను విభజించుచు హృదయం యొక్క తలంపులనేది ఆలోచనలను శోధించుచున్నది. లోపల ఉన్న ప్రతి ఆలోచన చెరపడుతుంది దేవుని యొక్క వాక్యం. అందుకే వాక్యం లోపలికి మనం ఎక్కడి వరకే రానెత్తాం. ఎందుకంటే ఈ దురద చెవులు, మనకు దురద వస్తే చెవులు ఏం చేస్తాం? బడ్స్ పెట్టుకుని, ఎందుకంటే అది హాయిగా ఉంటుంది. కానీ వాక్యం వెళ్తా చూసారా, దేవుని వాక్యానికి ఏమి ఇవ్వాలంటే చెవిని ఇవ్వటం మనం నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినుట కొరకు ఎప్పుడు కూడా ఎక్కడున్నా పట్టేస్తుంది దేవుని వాక్యాన్ని. నువ్వు ఎక్కడ ఎవరింట్లో అన్న పాటలు పెట్టుకున్నా వాక్యం వస్తున్నా కానీ చెవి ఉండండి. ఒక్క నిమిషం, ఏంటి ఆలోచన ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అబ్బా ఈ పాట మొన్న విన్నాను, ఏ సీరియల్లోది,
మా అత్తగారికి వాళ్ళ అమ్మగారు ఉండే, పేరు మర్చిపోయినా నాకు తెలియదు, మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు. చనిపోయి వయసు వచ్చినా కళ్ళు భలే కనపడి ఆమెకి. మజ్జిగ వేసుకుని ఫుల్గా తింటా, పెట్టు పెట్టు 7:30 అయిపోయింది అనేది. అప్పుడు టీవీ సీరియల్ అంట, సత్య వయసు వచ్చి నీకేందుకమ్మంటే అంతే. ఆ టైంకి అన్నం తింటూ ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నట్టుగా. క్రొత్త ముద్ద అగుటకై పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. దాచుకోవద్దు, తీసి దాన్ని పారవేయుడి. గలతీ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని ఆ రీతిగా హెచ్చరించాడు. ఎందుకంటే అది ఎట్లాంటిది అంటే అండి, ఆ పిండి ఎటువంటిది? కింద చదవమ్మా. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును. పాతదైన పులిపిండికి సాదృశ్యం ఏంటంటే దుర్మార్గతతోను దుష్టత్వముతోను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. నిష్కాపట్యమును సత్యము అనే దానితో పస్కా పండుగ ఆచరించుదుము. అందుకే పవిత్రమైనది. ప్రభువులో పాలు పొందుకుంటాం కదా, ఎందుకంటే యేసుక్రీస్తును పస్కా పశువు, ఆయన మన కొరకైనా బలి అయినటువంటి క్రీస్తు, బలి పశువుగా ఆయన మన కొరకైనా వధించబడిన క్రీస్తు గనుక మనమంట పాతదైనటువంటి ఆ యొక్క పులిపిండితో. దీన్నే ఎఫెసీ పత్రిక 4:22-25 వరకు మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4:22 నుంచి చదవమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మన స్వభావం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ. అది మన ప్రాచీన స్వభావం ఎటువంటిదంటే అండి, మోసకరమైన దురాశ. దాన్నే యాకోబులు ఏమంటాడు, దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పెరిగి పరిపక్వమై నువ్వేది కంటే ఏది గర్భం ధరిస్తే అదే వస్తుంది కదా. అంతేనా? మామిడి ట్యాంకేసి యేసు నామంలో పనస పండు రావాలంటే రాదు, రానే రాదు. నువ్వేమి ఇస్తావో దాన్నే. ఆత్మను బట్టి విత్తితే ఆత్మానుసారముగా అక్షయమైనటువంటిది మనం కోస్తాం, శరీరానుసారం విత్తితే క్షయమైనదే మనం కోస్తాం. అవునా కదా? మోసపోకుడి దేవుడు ఎప్పుడు వెక్కిరించి, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోని. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నూతన పరచబడినటువంటి వారముగా మనం ఇప్పుడు నీతియు యథార్థమైన భక్తియు. ఏమి కలిగి ఉండాలంటే నీతి, యథార్థమైన భక్తిలో ఏముంటుందంటే అండి, యథార్థత కూడా ఉండదు కొందరికి. అర్థమైందండి? భక్తిలో యథార్థత. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇటువంటి చాలా గుర్తుంటాయి మనకు కదా. అంతవరకే దాని మీద నిలబడాలంటే నేను ఎక్కడ నిలబడతానో, బిగతోడైతే నిలబడతారో మేము అన్న పడగొడతాం అన్నట్టు ఉంటారు. తెగ బిజీగా తిరిగేస్తున్నారు వీళ్ళంతా. నాకు లేదా బిజీ అసలు. తాళమే చేతను ఈసారి నేను అక్కడ బయట. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం గలవారే మనం. ఆ నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. దానికే ఊరికే చెప్పేస్తాం జనరల్గా. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా చాలా జనరల్గా చెప్పేస్తాం. అది కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు అది ఉంటే కదా అందులో నీకు నూతన సృష్టికి నువ్వు.
కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. అది మరి కనబడాలి మనకు ప్రతి వారం. అది మందిరంలో ఉన్నప్పుడు మంగళవారం శుక్రవారం నీ నవీన సృష్టి ఏంటో, నీ నూతన స్వభావం ఏంటో కనబడాలి. ఒకప్పుడు కాదు ఒకడప్పుడైనా కనబడాలి వద్దా? కనీసం నెలకోసారి అన్నా, సంవత్సరానికి ఒకసారి 31st వచ్చి ఇక్కడ మాత్రం తెల్లవారులు గడిపేస్తాం, అర్ధరాత్రిగడ ప్రామిస్లు తీసేసుకుంటాం, మళ్ళీ ప్రామిస్ అప్పుడే తీసుకుంటాం ప్రభా అన్నట. అనుదినము కూడా దేవుడు నీకు నూతన వాత్సల్యం ఇస్తున్నాడు, అది తెలియట్లే. నవీన స్వభావం ఏముండాలంటండి? ఆ నవీన స్వభావం గలవారై ఆ నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం మనము విడిచిపెట్టాలి కదా. నిన్న దినం గతించిపోయింది, రేపు మరలా దేవుడు మనకి ఒక నూతన నిన్న దినాన్ని ఇస్తాడు ప్రభు. నిన్నది వస్తుందా? నువ్వెంత తపస్సు చేసినా వస్తుందా? వెళ్ళిపోయిన సమయం వస్తుందా? అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఎఫెసు సంఘాన్ని పౌలు అంతగా ఆ సంఘము కొరకు వారు మనోనేత్రము వెలిగించబడాలి. దేవుని యొక్క ప్రేమ వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు ఎంతో గ్రహించుకున్నట్టుకు వారు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు కావాలి. పై శక్తి కాదు. ఏం కావాలంటే అండి, పౌలు నాటాడంటే మామూలుగా కాదు అంటున్నాడు కదా. 1 కొరింథీ 3 నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, నేను నాటాను కాబట్టి నేనే గొప్ప అనలే. నాటివాళ్ళు లేదు, నీరు పోయేవాడు ఏమీ లేదు. వృద్ధి కలుగు చేసి దేవునిలోనే ఆయన కలుగు చేయాలి. నేనేమి చేయలేను, ఎరుపు చేయలేను, రంగు అయితే తప్ప. దీనికి బైబిల్లో ఉన్నది కదా అది మాట. నీ తల వెంట్రుకలను చెప్పాడు దేవుడు. నువ్వు చేయలేవురా బాబు, నువ్వు రంగు వేసుకుంటే మారుతావేమో కానీ దాన్ని మనం మారుతుంది. దాన్ని ఉన్నది 3. ఆ ఎఫెసు సంఘము కొరకు ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో, ఆయన ఆశీర్వాదం, దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో దాన్ని తెలుసుకోవటకంట వారికి ఏంటంటే జ్ఞానమును మనోనేత్రము వెలిగించబడాలి. అంటే ఏముండాలంటే అండి, మనోనేత్రం వెలిగించబడుట అనగా బిలాం ఉన్నాడండి. బిలాం ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ఇప్పుడు చూస్తున్నాను కానీ ఇదివరకు చూసినట్టు కాదు. కానీ చదువు 24 అధ్యాయమా, 24, 17, 16 సంఖ్యాకాండం. రిఫరెన్స్ చెప్పండమ్మా. 24:17. మరి నేను అదే అన్నాను కానీ కొంచెం నాది ఒక్కొక్కసారి నాకు అర్థం కావట్లేదు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు. ప్రస్తుతమున మనోనేత్రం వెలిగించబట్టే చెప్తున్నాను. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నాకు దగ్గరలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏం రెవల్యూషన్ అండి. అదే మనోనేత్రం వెలిగించబడటం అంటే. అర్థమైందండి. యేసుక్రీస్తుని చాలామంది చూసి వస్తారులే, దర్శనాలు నేను ఎప్పుడు చూడలేదు, వాక్యంలోనే చూస్తాను. చాలామంది ఆయన ఎట్లా ఉంటాడు, ఎట్లా పక్కన నడుస్తాడు, ఇవన్నీ చాలామంది చూసి వస్తారు. దేవుని స్తోత్రం, దాన్ని నేను వ్యతిరేకం కాదు. అది వాళ్ళ భ్రమో లేకపోతే ఏంటో నాకైతే తెలీదు. ఆయన చూసినోడు ఎప్పుడు కూడా వాక్యంలోనే ఆయన మనం చూడగలం. మోషేలాంటి వాడికే దిక్కు లేదు, నన్ను చూస్తే చచ్చిపోతావు, అక్కడ నిలబడి బండ సందులో నా చేయి అడ్డుపెట్టి నిన్ను నా మహిమతో కప్పుతాను అంటాడు ఆయన.
అర్థమైందండి? దేవుని మహిమ అంటే ఊరికే కాదండి. ఊరికి వచ్చేసి మన ముందు నిలబడిపోయి, మట్టి ముందు నిలబడిపోయి మహిమ గల దేవుడు వచ్చేసి బిడ్డా అని నిన్ను అనడు. నీ వాక్యం, ఆయన వాక్యం, అందుకే నీ నామం అంతటి కంటే కూడా అందుకే దేవుని వాక్యం చాలామంది ఎట్లా చదవాలో తెలియదు. పేజీలు 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 చదివేసి కంప్లీట్ చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, మంచిదే. నాకు అంత లేదు, నేను పెద్ద ఏం చదువుకోలేదు, సండే స్కూల్ కూడా వెళ్ళలేదు. హైదరాబాద్ వచ్చి ప్రభుని నమ్ముకున్న మీలాంటి వాళ్ళు గుడికి తీసుకెళ్తే దేవుని కృప, దేవుని వాక్యాన్ని మనం చదవటం, మనము ఇష్టంతో, కష్టంతో ఎప్పుడు చదవకూడదు. దేవుని వాక్యాన్ని ఇష్టం ఉండాలి. దేవుని వాక్యం మీద ఎట్లా ఉండాలంటే అండి, ఆ మరుగయున్న మన్నా జుంటే తేనె దారాల కంటే కూడా తేనెలో రకాలు చెప్పండి కొన్ని. కొండ తేనె, ఇంకా షాపుల్లో దొరుకుతాయి కదమ్మా, డాబర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది కొనక్కర్లేకుండానే దేవుని వాక్యము జుంటే తేనె దారాల కంటే కూడా అతి మధురమైనటువంటి దేవుని యొక్క వాక్యం. నా జిహ్వకు అది ఎంతో, చదువుతూ ఉంటే లోపల ఎలా ఉండాలంటే అండి, దేవుని వాక్యం స్వీకరించడం నేర్చుకోవాలి. చాలామందికి రాదు అది. అది తెలియకే కొట్టుకుంటూ ఉంటారు, పక్కోళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఎంతసేపు చెప్తారా, ఎప్పుడు అదేనా అంటే. నీకు బోరు కొట్టదండి రోజు ఆనందం అంటే నీకు? మరి నువ్వు బతకటానికి నీకు 3 పూటలు మరి ఆత్మకే. అందుకే మనకి ఎక్కువ విమర్శలు వస్తూ ఉంటాయి. ఎగిరెగిరి రాకంట అన్నీ ఉన్న నాకు ఏమి లే, నాకు అది ఏమి లేని ఇస్తలేక ఎరొద్దు మనం. సమృద్ధి అయిన భోజనం దేవుని యొక్క వాక్యం మనకి. బిలాం అంటున్నాడు, చూస్తున్నాను కానీ ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులోను చదువు యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు ఆయన. ఎఫెసు సంఘాన్ని పౌలు అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో మీరు నేర్చుకోవాలి. ఎఫెసు సంఘాన్ని, దేవుని ప్రేమ గురించి కూడా పౌలు చెప్తాడు. ఎఫెసు సంఘం గురించి చెప్తాడు. ప్రతి ఆశీర్వాదము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అది నీకు కనబడదు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఎవరన్నా మీకు తెలిసినోడు, లేకపోతే మంచి ఫ్రెండ్స్, మిమ్మల్ని బాగా ప్రేమించినోడు ఒక 3 బెడ్రూమ్ పట్టుకొచ్చి పేపర్స్ పట్టుకొచ్చి ఇది మీకు తాళం మీద ఇచ్చి పలానా చోట ఉంది వెళ్ళాలంటే నీకు ఎట్లా ఉంటుంది ఆనందం? దానికి కూడా ఆనందించరా? ఓయ్ నాయనా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీ కొరకు నేను ఇది సిద్ధపరిచాను, ఇది తీసుకోండి అని చెప్పి పేపర్లు పట్టుకుని డాక్యుమెంట్స్ ఇస్తే నీ ముఖం ఎలా ఉంటుంది? తోమలేగా కడుపులు ఏలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నట్టు ఉన్నారు మీరు. అసలు ఇవ్వాలి కాదు అన్నట్టు ఉంటుంది. ఇస్తే నీ సంతోషం ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకైనా అనుగ్రహించాడు. దేవుని ఎప్పుడు కూడా ఎట్లా పెట్టుకోవాలండి? ఎఫెసీ 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఎఫెసీ 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె మనం దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అది క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. వాసనగా ఉండుటకు. ఎంత చక్కని మాట అండి! పరిమళ వాసన. మన ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా పెర్ఫ్యూమ్స్ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. పక్కన చూస్తారు, ఎక్కడ కొన్నారు ఇది, చాలా బాగుంది. అది మనకు చాలా పైన కొట్టుకునే దానికి ఎంత ఆకర్షితులం అవుతామండి.
అవునా కదా? అలా ఆనందించడం ఎవరికి తెలియదు, తెగ నిద్రపోతున్నారు పాపం. మాకే నిద్రలేవు. మేము మనుషులం కాదు. మాకంటూ ఒక నీరసం, ఒక ఆయాసం, ఒక బాధ ఏమి ఉండవు. మీకే ఉంటాయి. ఇక్కడికి వచ్చి నిద్రపోతారు ప్యానల్ కింద. దానికంటే గుడికి రాకోకుండా ఇంట్లో 2 గంటలు రెస్ట్ తీసుకుంటే బెస్ట్ కదా అది. ఎవరికో ఉద్ధరిద్దామని ఇక్కడికి వచ్చి నిద్రపోయి ఎవరికైనా ఉపయోగం? అది నీకు ఉపయోగమా, దేవునికి ఉపయోగమా? అంత ఇదైపోతున్నారు ఇక్కడికి వచ్చి. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి ఆయన అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా. మనం ఎట్లా ఉండాలంటే అండి, పరిమళ వాసన. ఇంకో 2 రిఫరెన్స్లు చెప్తాను, బలలో పాల్గొందాం. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసన. మనం ఎట్లా ఉండాలంటే అండి, నీలో నుంచి చూస్తే ఏం రావాలంటే అండి, దేవుని పాట, దేవుని మాట, దైవత్వం తప్ప. అదే నీ లోపల నుంచి ఏంటి ఏం రావాలంటే అండి, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. మా ద్వారా, పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును వారు ఎక్కడ పరిచర్య చేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దీవించిన విధానం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు, ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఊరేగిస్తున్నాడండి, విజయోత్సాహమే. కొట్టినా తిట్టినా దెయ్యం ఎల్లగొడితే తీసుకెళ్ళి ఆ లాభం పోయిందని చెప్పి ఏం చేశారండి, చెరసాలు. మధ్యరాత్రి వేళ బ్రదర్ ఎంత దెబ్బలు తగిలి చూడు బ్రదర్, మీకు తగిలిన బ్రదర్, నాకు ఎక్కడికి వచ్చి పక్కటే మీకు ఇరిగింది బ్రదర్. అట్లా కాదు. వాడు మధ్యరాత్రి వేళ ఏం చేశారంటే అండి, దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని, బలము తెచ్చుకొని పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని వారు మహిమపరిచారు. ఊరికే కాదు, మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తు యొక్క జ్ఞానపు యొక్క సువాసన కనపరిచే నిమిత్తము ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో విజయోత్సవం దొరికించే దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అది రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవునికి పరిమళ వాసనగా బ్రతికారు వాళ్ళు. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. రక్షించబడ్డవారికి ఎట్లా ఉన్నారండి వారి జీవితాలు? జీవార్థమైన జీవపు వాసన, జీవార్థమైనటువంటి జీవపు వాసనగాను. మీరు చూస్తే పరమగీత 4వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కానీ ఆయన ఉద్యానవనమునకు ఆయన ఎత్తించుతాడు. ఉద్యానవనం అనగా సంఘం, ఆయన యొక్క సంఘం. ఉద్యానవనం అంటే చాలా మర్మాలతో ప్రార్థన చేస్తారు మీరు. ఇక్కడ మాటలు రావే, నేను ఆశ్చర్యపోతాను. కొందరు ప్రార్థన చేస్తే మర్మాలు చేస్తారు, అసలు మాకు అర్థం కావయ్యి. ఉద్యానవనం అనగా దేవుని యొక్క సంఘము. ఆ ఉద్యానవనమునకు తోటమాలు ఎవరో? అది కూడా చాలా కఠినంగా సూపర్ ఉపయోగము. ఉద్యానవనమునకు యజమానుడు, తోటమాలి ఎవరండి? యేసయ్య తోటమాలి. ఆయన తన వనములోనికి తెంచినప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని ఆయన ఏం చేస్తాడండి, ఆత్మరూపుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. అది నీకు తెలియపోతే నీ యొక్క
భక్తిహీనత నేనేం చేయలేను దాన్ని, నా వల్ల కూడా కాదు చెప్పడం. అది నీ బుద్ధిహీనత. దేవుడు నీ పక్కన ఉన్నాడో, నేను ఇంత అజ్ఞానంగా అనాలోచితంగా ఇంత ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఆయన మన మధ్యలో అయినా సంచరిస్తున్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారు అక్కడ వారి మధ్యలో ఆయన ఆత్మరూపుగా మన మధ్యలోనే సంచరిస్తున్నారు. వాళ్ళందరూ ప్రజలకు భయపడి, యూదులకు భయపడి ఏం చేశారంటే తలుపులు వేసుకున్నారు. ప్రభు వచ్చి మీకు సమాధానం ఆయన ఆపగలిగింది ఏదీ లేదు. హల్లెలూయా. ఆత్మస్వరూపి ఆయన, అవునా కదా? అవును. ఆయన వచ్చినప్పుడంట ఆ ఉద్యానవనంలో ప్రతి పుష్పము ఏ రీతిగా ఉన్నదో, ఏ పుష్పం అంటే ఏ వ్యక్తి, ఇప్పుడు ఏ చెట్టుకు ఆ చెట్టు నీళ్లు పోసుకుని అదే కట్ చేసుకుంటుందా? చేసుకోరు. ఎవరు చేస్తారు? తోటమాలి చేస్తారు. తోటమాలి ఏం చేస్తాడో దానికి నీరు పోసి నీళ్లు పోతాడు. అడ్డంగా దిడ్డంగా పెరిగితే కట్ చేస్తాడు. మరి కత్తేది వాక్యమే. వాక్యం కానీ చేతుల్లో బైబిల్ కాదు. నరికేది ఎక్కడుంది? దేవుని వాక్యం నరికి పారేస్తుంది నిన్ను నన్ను. అర్థమైందా? భయం లేని భక్తి అది. ఉన్నా ఒకటే, లేకపోయినట్టుగా రక్షించబడి 30 ఏళ్ళు అయినా 3 ఏళ్ళు పసిపిల్లడితో సమానం. 3 ఏళ్ళు పసిపిల్లడిని ఏం చేయాలండి? నడిపించాలి. స్టెప్స్ ఎక్కించినా తీసుకెళ్ళినా ఏం చేయాలి? జాగ్రత్తగా పడతామని. ఇంకా అదే బతుకు. ఆ ఉద్యానవనంలోనికి తోటమాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అండి, ఏ పుష్పము ఏ రీతిగా పుష్పిస్తుందో దాన్ని ఏం చేస్తాడో చూసి కట్ చేస్తాడు. నీళ్లు సమయానికి పోస్తాడు. కట్ చేయాల్సి అడ్డదిడ్డంగా పెరిగితే కట్ చేస్తాడు. కట్ చేస్తాడు. సమయం వచ్చినప్పుడు, అది పంటకు వచ్చినప్పుడు, లేకపోతే ఆ పుష్పము ఆయనకు కావాలని దాన్ని తీసుకుంటాడు ఆయన. రేపు నేనైనా అంతే, నువ్వైనా అంతే. అవునా కదా? నువ్వు నాకు ఇష్టం రా వచ్చేసేయంటే నేను సాయంత్రానికి వెళ్ళాల్సిందే. 100 మంది అడ్డుపెట్టినా ఆపలేరు. ఆపుతారా? ఆపలేరు. మరణము కంటే కూడా దేవుని ప్రేమ బలమైనది, బలమైనటువంటిది అంటాడు. అగాధ సముద్రంలో అగ్ని జ్వాలలు దాన్ని ఆపచాల కాల్చదు. ఆయన తోటమాలిగా మనం ఎప్పుడు కూడా ఆయన తోటమాలిగా మనం పెట్టుకోవాలి. ప్రభువా, ఒకవేళ నేను అడ్డదిడ్డంగా పెరిగితే నీవు నన్ను నీ వాక్యము చేత నన్ను సరిచే, నా బ్రతుకుకి, నా అంతరంగంలో ఉన్న ప్రతి దానికి కూడా నాయన ప్రభువా నీ వాక్యము చేత నన్ను సరిచే. దావీదు కోరుకున్నాడు తప్పు చేసినప్పుడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నీ నివాస స్థలముకును నీ పరిశుద్ధ స్థలముకు నన్ను తోడుకొని వచ్చును అంటాడు. నువ్వు బయలుదేరితే ప్రభువా అది కోరుకోవాలి. దేవుని ఒక వాక్యాన్ని, నా కుటుంబానికి, నాకు, నా జీవితానికి నీవే తోటమాలి, నీవే యజమానుడు. కోరుకోలు పరిమళ వాసనగా ఉంటాడు. రక్షింపబడేవారి పట్లను, నశించు వారి పట్లను క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన, క్రీస్తు కంటే నీవు నేను మన జీవితాలు అంటే పరిమళ వాసనగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు అంట ఆత్మ సంబంధన పరలోక విషయంలో ఎఫెసీ 1:3 ప్రకారం పరలోక విషయంలో ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకి అనుగ్రహించాడు. ఆ మొదటి నుంచి 14 వరకు మీరు చూస్తే కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ 3 విషయాలు మనం చూస్తాం. అక్కడ 14 వచ్చిన వరకు మనం చూస్తే, 12 వరకు అక్కడ చూస్తే పరిశుద్ధాత్మను సంచకరువుగా అంటాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, కుమారుని ప్రేమ ఎంత త్యాగం. తండ్రి చెప్పాడు, కుమారుడు పాటించాడా లేదా? తాను చెప్పిన ప్రకారం ఆయన పరిశుద్ధాత్మను సంఘం పైకి ఆయన పంపించాడు. గొప్పది. విధేయత కలిగి ప్రభువు కంటే మనం ఎట్లా ఉండాలండి? పరిమళ వాసనగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవునికి నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అని ప్రభు చెప్పారు. ప్రభువుకి మహిమ తెచ్చేవారు ఉండాలి, కానీ
ప్రభుకి ఎప్పుడు కూడా నా ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. చావైనా సస్తానేమో కానీ నా ప్రభుకి నా ద్వారా ఎప్పుడు కూడా అపకీర్తి కలగటానికే వీల్లేదు. అవునా కదా? సౌలు లాంటి దొంగ పశ్చాత్తాపాలు పడకూడదు. సౌలు, పాత నిబంధనలు సౌలు రాజు. దావీదైతే యథార్థముగా నేనే పాపము ఆ వ్యక్తిని చేసితిని. నాతాను వచ్చి గద్దిస్తే ఏమన్నాడండి? ఆ వ్యక్తిని నేనే ప్రభు, నేనే పాపము చేశాను, నేనే నీకు విరోధముగా నేను. పాపము చేసితిని. సౌలు అయితే ఆ రీతిగా ఒప్పుకోలేదు. సౌలు దొంగ పశ్చాత్తాపం. రాజరికం కొరకు సొంత అల్లుడినే చంపాలని చూశాడు. అవును కదా? సొంత అల్లుడినే ఎప్పుడు దొరుకుతాడో చంపాలని చూశాడు. విషపు చూపు కాదైతే దావీదైతే దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. అట్టి హృదయాలు ప్రభు మనకి దయచేయాలంటే ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాద పరలోకృష్ణ దేవుడు మనకి అనుగ్రహించాడు. రేపు పరలోకం వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం చూడలేము, ఎందుకంటే దేవుడు మనకేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. మరి ఇంకెందుకు? చూడబోయే దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక మనం ఇంకా గొప్ప ధన్యులం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించిన కాక ప్రభువుల పాలు పొందుకుందాం.